మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాలలో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దైంది. భారీ ఈదురుగాలులకు తోటలో మామిడికాయలు నేలరాయాయి. వర్షాలతో తీవ్ర పంట నష్టం వచ్చిందన్నారు రైతులు. 4 ఎకరాలు నాటేసినాం. అక్కడ రాళ్ళు వాడి అప్పుడు నష్టపోయినాయి, మొత్తం రాలిపోయినాయి. 4 ఎకరాలకు వస్తే 3 మిషన్ డబ్బాలు వెళ్ళినాయి. ఇక్కడ తీసుకొచ్చి పోస్తే అన్ని మొత్తం నీళ్ళు అవి మొత్తం కొట్టుకపోయినాయి, అన్ని ఖరాబ్ అయినా అని మొలకలు వస్తున్నాయి. ఈ ఎక్కడెక్కడ ధాన్యము పచ్చి ఉన్న కొన రైతులు ఆదుకోవాలి. ये आज की डेट में ये पानी गिरने से ये पूरा मल्ला ये ऐसा माल नीचे गिर गया, पूरा खराब हो गया है। ये सरकार इसके बदले कुछ तो देना। ये पूरा मल्ला जो हमारा वो लुस्कान है शेतकरी लोगों का, ये ऐसा पूरा वो लुस्कान देना। पूरे मल्ले में पूरा पानी गिरने से पूरा माल खराब हो गया है। నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దర్పల్లి, మక్లు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు రేంజల్లో తీవ్రంగా పంట దెబ్బతింది. నందిపేట మండలం కుద్వాన్పూర్లో పిడుగుపాటుకు 3 గేదెలు చనిపోయాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న 10 ట్రాన్స్ఫార్మర్లు, 150 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ శాఖకు 50 లక్షలకు పైగా నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన రాళ్ల వర్షం పడింది. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు నేలరాలాయి. ఈదురుగాలులకు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ శాఖలు సుమారు 50 లక్షల వరకు నష్టం జరిగింది. నాలుగు రోజుల నుంచి రోజు నలుగురము పనిచేసినాం. ఇలా మంచిగా ఇట్లా దుమ్ము అయింది. నిన్న ఇవాళ తీసుకునేది కుప్ప వేసేది. ఇక 4 గంటల నుంచి స్టార్ట్ అయింది. అప్పుడే మేమేం చేయలేకపోయినాం. ఏ కుప్పని మాకు ఇవ్వలేదు. మేమేం చేస్తాం అప్పుడు? మాకు చెయ్య చేత కాలేవు, రెక్కలు ఆడతలేవు. అది చేసుడికే ఆడలేదు. ఇక అది ఏం చేయాలి అయ్యా? 6 నెలలు అది ఆడ బాధపడ్డాం కలుపు కలిసి. ఇప్పుడు ఈ బాధ వచ్చింది. పచ్చివడ్లు ఎవరు కొంటారో ఏం చేస్తారో చూస్తాము. ఇక మా భగవంతుడి దయ. మేమేం చేయాలా? ఏడుతున్నాం అంతే. 4 ఎకరాలు పొలం కోసినాం. 8 ట్రాక్టర్లు వెళ్ళినాయి. ఆ 8 ట్రాక్టర్లు తెచ్చి ఎండబెట్టినాం. నిన్న మేచర్ వచ్చేసినాయి. మేచర్ రాగానే ఓకే అని కుప్ప ఎత్తు చేసుకున్నాం. వెంటనే వర్షం రాని వచ్చేసింది. 4 పట్టలు కుప్ప వేసే వరకు మొత్తం అన్నీ నానిపోయినాయి. ఇట్లా నిలిచిపెట్టి ఇంటికి ఉరికిపోయినాం. మేము మొత్తం నానిపోయినాం. నిన్న అటు నిలిచిపెట్టి పోయినాం. మరి ఇప్పుడు వచ్చి ఇవన్నీ సాఫ్ చేస్తున్నాం. నిన్న చీకటి పడ్డ దాకా చేసిపోతుంది. అన్నీ కారిపోతున్నాయి. 3 రోజుల చదువు కారిపోతున్నాయి. ఇలా వచ్చు 3-4 రోజుల దున్నుతి మీ కైకిల్లో పెట్టి ఇలా వస్తుండే కానీ అయిపోయా.